రాజేష్ గారు, ఇప్పుడు అంటే రామ్మోహన్ గారు చెప్పింది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇందులో వాళ్ళ ప్రమేయం ఎంత ఉందో మనం స్పష్టమైనటువంటి ఆధారాలు చూపించలేం కాబట్టి ముందు మన ఇంటిని చక్కదిద్దుకుందాం, ఇక్కడ ఏం తప్పిదాలు జరిగాయి, ఇవి కూడా ఇంటర్నల్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి, బీజేపీ సమీక్షించుకోవాల్సినవి వారు చెప్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఇక్కడ సమీక్షించుకోవాల్సినవి ఎలా ఉండను ఉంటాయి, కానీ విదేశాలకు చెందినటువంటి శక్తులు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది మన భారతదేశ ఎన్నికల్లో ఇంటర్వ్యూన్ కావడం అనేది డెఫినెట్గా అది ఎంకరేజ్ చేయదగ్గది కాదు. ఇప్పుడు మీరు గత 10 సంవత్సరాలుగా వేరే వేరే దేశాల్లో జరిగిన ప్రతి ఎలక్షన్ లో కూడా విదేశీ శక్తుల పాత్ర ఉన్నది అనేది చాలా చోట మనకు వినిపిస్తా ఉంది. ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ చైనా ప్రభావితం చేసింది, రష్యా ప్రభావితం చేసింది, రష్యా సాఫ్ట్వేర్ వాడింది, ఇంకొకటి చేసింది, ఇలాంటి మాటలు మనం విన్నాం. అట్లనే ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం, లేకపోతే ఇప్పుడు మనకి హైదరాబాద్ లోనే జరిగింది, ఎక్కడదో విషయం కూడా కాదు, అమిత్ షా గారి వీడియోని దాన్ని ఎడిట్ చేసి ఎంత పాపులరైజ్ చేశారు. అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి తను కూడా ట్వీట్ చేసేసాడు దాన్ని. అంటే కొంత కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ టు డిమోరలైజ్ అండ్ డీస్టెబిలైజ్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా. ఇది ఒకళ్ళ వల్ల సాధ్యమైందా, ఒక పార్టీ వల్ల సాధ్యమైందా, లేకపోతే దీని మీద ఎన్ని శక్తులు పనిచేసినాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, గత 5 సంవత్సరాలుగా మన దేశంలో జరిగిన ప్రతి ఎడ్యుకేషన్ వెనకాల కూడా చాలా విదేశీ శక్తులు పనిచేసినాయి. అది సిఐఏ వ్యతిరేక ఆందోళనలు కానివ్వండి, రైతు చట్టాలకు దానికి అసలు ఇక్కడ వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ, అది భారత పౌరులకు సంబంధం లేని ఇష్యూ. అది సిఐఏ అది కొత్త వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటం కోసం తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకి ముట్టుకోవడం కాదు. అయినప్పటికీ దాని మీద ఎంత దుష్ప్రచారం జరిగింది. ఢిల్లీలో షహీన్ బాగ్ ఇష్యూ మనకందరికీ తెలుసు. అలానే ఈ 3 చట్టాలు ఏవైతే రామ్మోహన్ గారు కూడా చాలా మంచి చట్టాలు అని చెప్తున్నారో, అట్లా వ్యవసాయ రంగంలో ఉన్న చాలా మందికి ఆ చట్టాల గురించి అవగాహన ఉన్న వారందరికీ కూడా వాటి వల్ల ఎంత లాభమో రైతులకి తెలుసు. అయినప్పటికీ కూడా కేవలం పంజాబ్ లో, హర్యానాలో కొద్దిపాట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఆ రైతుల పోరాటంలో, అజిటేషన్ లో పాల్గొన్నారు. దానికి కూడా ఖలిస్తానీ శక్తులు ఫండింగ్ చేయటము, దాని కెనడా నుంచి డబ్బులు రావటము. ఎందుకంటే ఇప్పుడు మీరు దానికి ఎందుకు మనం డీప్ గా రూట్స్ లోకి వెళ్తే, ఎఫ్సిఐ ప్రొక్యూర్ చేసే బియ్యం ఏదైతే ఉన్నాయో, ధాన్యము ఎక్కువ భాగం పంజాబ్ నుంచి ప్రొక్యూర్ చేయాల్సింది. పంజాబ్ లో పండేదానికన్నా ఎక్కువ ప్రొక్యూర్ చేస్తుంది అక్కడ. అది ఎట్లా చేస్తున్నారు అంటే, వాళ్ళు పక్క నుంచి రాష్ట్రాల నుంచి దొంగతనంగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళు గెయిన్ అవుతున్నారు. సో ఇవి అన్ని కూడా చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ రైతులు దీనికి ఎక్కడ వాళ్ళు అక్కడే అమ్ముకోవడం అనేది వస్తే, పంజాబ్ కి ఎవరు అమ్మరు, వాళ్ళ ఆ స్టేట్ లో ఇంకొకళ్ళకు అమ్ముతారు. ఎఫ్సిఐ కొనాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి ధాన్యం క్వాలిటీని బట్టి కొనుక్కెళ్తారు. ఇప్పుడు ఈ ఓపెన్ మార్కెట్ అనేది లేకపోవటం మూలంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి. దానికి కూడా అది మనం ఇంకో చర్చ చేసుకుందాం ఇంతకు ముందు కూడా. సో ఈ విషయానికి వస్తే, ఇలా తప్పుదో పట్టించటం అనేది గత 5 సంవత్సరాలుగా రకరకాల ఇష్యూస్ లో అపోజిషన్ పార్టీస్ కానివ్వండి, వాళ్ళకి వెనుక ఉన్న ఈ ఓపెన్ సోర్స్ సొసైటీ ఆర్ వాళ్ళ ఫండింగ్ తీసుకుని వచ్చే అమ్నెస్టీ కానివ్వండి, వాళ్ళ మనం చూస్తున్నాం. హంగర్ ఇండెక్స్ లో మన భారతదేశం ఎక్కడో ఉంటుంది, మనకన్నా మెరుగైన స్థితిలో పాకిస్తాన్ ఉంటుంది. 250 రూపాయల కిలో గోధుమలు పిండి కొనుక్కునే వాళ్ళు హంగర్ ఇండెక్స్ లో మనకన్నా మంచి ర్యాంకింగ్ లో ఉంటారు. మనకి ఫ్రీగా భోజనం పెట్టే దగ్గర మనం హంగర్ ఇండెక్స్ లో చాలా దిగువ స్థానంలో ఉంటాం. అది ఎవరు చేస్తున్నారు అంటే, ఒక చిన్న కంట్రీలో ఒక చిన్న సొసైటీ, ఒక ఎన్జిఓ చేసిన రిపోర్ట్. అది దానికి ఏం క్రెడిబిలిటీ ఉంది అంటే, మన మీడియాలో తప్ప ఇంకెక్కడ క్రెడిబిలిటీ లేదు దానికి. మన అపోజిషన్ పార్టీస్ తప్ప ప్రపంచంలో ఎవరో మాట్లాడరు దానికి. హ్యాపీనెస్ ఇండెక్స్ అని, హంగర్ ఇండెక్స్ అని, ఇలాంటి ఇండెక్స్లు ఇచ్చేవన్నీ కూడా చోటా మోటా ఎన్జిఓస్. అవేవి కూడా దానికి ఒక వేరే గుర్తింపు అనేది లేదు. అటువంటి ఎన్జిఓస్ మనం కూడా పెట్టి, మనం కూడా రిపోర్ట్ పబ్లిష్ చేసి వాటిని మనం కూడా ప్రాపగేట్ చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. అంటే కౌంటర్ ప్రాపగాండా వాళ్ళు ఎవడో నరేటివ్ క్రియేట్ చేస్తే, మనం దానికి నరేటివ్ సెట్ చేయడానికో ఇంకో దానికో మన ఎనర్జీస్ అన్ని వేస్ట్ చేస్తున్నాం తప్ప, మనంతటా మనం కూడా కొత్త నరేటివ్ ని క్రియేట్ చేసి వదలటం నేర్చుకునగలుగుతుంది తప్ప, ఇప్పుడున్న పరిస్థితులలో మనం బాగుపడమేమో అనిపించేటట్టు తయారైంది.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం కానీ ప్రాపగాండా, రాంగ్ ప్రాపగాండా బై యూజింగ్ వేరియస్ మీడియా ఛానల్స్, వైర్ లాంటివి, లేకపోతే ఒకడు ఒక వీడియో పెడితే ఆఖరికి యూట్యూబ్ కూడా మిగతా వాళ్ళ వీడియోస్ అందరినీ తొక్కేసి ఆ వీడియోని ప్రమోట్ చేయటము. ఫేస్బుక్ లో కూడా మనం చూసాము, అది లాస్ట్ టైం కూడా చూసాము. ఫేస్బుక్ బయాస్డ్ పీపుల్ ఉన్నారు అందులో పనిచేసే వాళ్ళే కొంతమంది కొన్ని పాజిటివ్ వీడియోస్ ని కట్ చేసి ఈ ధ్రువ్ రాట్టి లాంటి వాళ్ళ నెగిటివ్ ప్రాపగాండాని ప్రమోట్ చేయటం, వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వటము, ఇవన్నీ కూడా మనకి బయటకు వస్తా ఉన్నాయి. సో డీప్ గా మనం స్టడీ చేసిన కొద్దీ స్వయంకృత అపరాధం చారణ ఉందా భారతం ఉందా పక్కన పెడితే వీళ్ళందరి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ టు మేక్ కాంగ్రెస్ ఆర్ అపోజిషన్ ఇన్ టు ద రూలింగ్. ఎందుకంటే ఎప్పుడైతే కొంతమేర వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కొంతవరకు సక్సెస్ అయ్యారా లేదా మనకు రాబోయే కాలంలో తెలుస్తుంది. అది కాకపోతే నెంబర్ గేమ్ పట్టి చూస్తే సక్సెస్ అయినట్టే. అదే కొంతమేర వాళ్ళు అనుకున్నది పూర్తిగా అచీవ్ చేయలేకపోయారు. దించాలనుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చలేకపోయారు, కానీ బలాన్ని తగ్గించారు. అన్ని కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా త్రూ వేరియస్ FIIs ఇండియాలో ఉంటాయి. ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు, అదని ఢమాల్ మంది ఆ షేర్ పడిపోతుంది. సేమ్ ఇదే స్ట్రాటజీ ఒకప్పుడు మీరు చూస్తే 97 లో పౌండ్ మీద చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ని కొలాప్స్ చేయగలిగారు. సో బ్లాక్ వెన్స్డే అంటారు దాన్ని. అలా అదే మన సేమ్ జార్జ్ సోరోస్ అక్కడ కూడా ఒక రోజులో $1 బిలియన్ సంపాదించగలిగాడు. సో ఇలాంటి కాంట్రవర్సీస్ అన్ని క్రియేట్ చేసి ఉన్న బిజినెస్ మూవ్మెంట్ అన్ని దెబ్బతీయటము, FIIs ని తగ్గించటము, ఇలాంటివన్నీ చేస్తే అదే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న కంపెనీస్ లాభపడతాయి. తర్వాత ఒక పప్పెట్ గవర్నమెంట్ ఇక్కడ వస్తే ఆర్ వీక్ గవర్నమెంట్ ఇక్కడ వస్తే దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ చూసుకోవచ్చు అనే కారణాలు కూడా ఉన్నాయి. ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు కొన్ని దేశాల జెలసీ కానివ్వండి, కొన్ని దేశాల ఫైనాన్షియల్ ఇది కూడా. ఇప్పుడు మనం స్ట్రాంగ్ అయ్యి మన దగ్గర మేక్ ఇన్ ఇండియా ఫుల్ గా సక్సెస్ అవుతే అందరికన్నా ఎక్కువ నష్టపోయేది చైనా. కాబట్టి ఇక్కడ మనం మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కాకూడదు అని చెప్పి ఆఖరికి మన రాహుల్ గాంధీ గారు కూడా అంటారు కదా చాలా సార్లు, మేక్ ఇన్ ఇండియా కాహాయ్, మేక్ ఇన్ ఇండియా కాహాయ్, మేక్ ఇన్ ఇండియా అని. మన మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కనిపిస్తున్నా సరే కాహాయ్ అంటాడు. దానికి ఒక పెద్ద ప్రమోషన్ ఈ మీడియా ఇచ్చేస్తుంది. సో ఈ మీడియా, వైర్ లాంటి మీడియాలు, తర్వాత చాలా ఉన్నాయి, ప్రింట్ చాలా ఉన్నాయి, ప్రింట్, హర్ష్ మందర్ న్యూస్ గానీ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కొంతమంది ఫెలోషిప్స్ ఇచ్చి కాపాడటము, ఇవన్నీ కూడా మనకి బయటకు వచ్చినాయి. వాళ్ళు డినై చేస్తారు, ప్రూఫ్స్ రావడం చాలా కష్టం వాటిని. ఎందుకంటే రినౌండ్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఫోర్డ్ ఫౌండేషన్ లాంటివి, అయితే మెగాసెస్ అవార్డు వచ్చిన వాళ్ళని చూస్తే కూడా మీరు వాళ్ళందరూ కూడా యాంటీ ఇండియా వాళ్ళే ఉంటారు. ఎవరికి వచ్చిన లాస్ట్ కొన్ని చూడండి, వాళ్ళు ఎక్కడో అక్కడ యాంటీ ఇండియా ప్రొపగండా చేయటము, లేకపోతే ఓ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎగనెస్ట్ గా మాట్లాడే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి కొన్ని అవార్డ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని గుర్తింపులు వస్తూ ఉంటాయి, వాళ్ళకు మీడియాలో స్పెషల్ స్పేస్ దొరుకుతూ ఉంటది, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో స్పెషల్ స్పేస్ దొరుకుతూ ఉంటది. ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు స్ట్రాటజీస్. తర్వాత ఇంకా మనం మాట్లాడుకుంటే ఓటర్లు ప్రభావితం చేయడానికి నిన్ననే ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ లో ఉన్న ఒక కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడింది, దాంతో ఇక్కడ ఈ కులాల మధ్యలో ఉన్న వాటిని మనం ఇంకా రెచ్చగొట్టడము, ఈ అల్గారిథమ్స్ చేంజ్ చేశాయి. చేంజ్ చేయడం ద్వారా మనం చెప్పుకున్నట్టు యూట్యూబ్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, మనకి ఇంట్రెస్ట్ ఉన్నవి కాకుండా మనకి ఏది ఇంట్రెస్ట్ లేదో అవి ఎక్కువ రావటం. మనకు జనరల్ గా మీరు ఫేస్బుక్ కానీ గూగుల్లో సెర్చ్ ఇంజిన్ లో కానీ చూస్తే మీరు 2 సార్లు జార్జ్ సోరోస్ అని కొడితే మీరు నెక్స్ట్ టైం ఓపెన్ చేయగా జార్జ్ సోరోస్ సంబంధించిన ఇంకా ఎక్కువ వస్తుంటాయి మనకి. మీకు యూట్యూబ్ లో వీడియోస్ వచ్చేస్తాయి, ఫేస్బుక్ లో అయినా సంబంధించినవి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి అన్ని కూడా ఆల్గరిథమ్స్. వాటిని చేంజ్ చేసి ఫేక్ నరేటివ్స్ ని క్రియేట్ చేయటము, ఇవన్నీ కూడా మనము ఈ ఎలక్షన్ లో మనం చూసాం. టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేసినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మిస్యూజ్ చేసినారు, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇంకా ఒక మంచి పని ఏం జరిగిందంటే దీని మూలంగా రేపు పొద్దున ఏ ఎలక్షన్ లో కూడా ఈవీఎంల గురించి ఎవరు మాట్లాడరు. అదొక్కటే మంచి పని ఎలక్షన్ లో కనిపించింది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.